నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం తులసి ప్రకాష్ గారు రచించిన 'అవ్వ' అనే ఒక భయంకరమైన హర్రర్ కథను విందాం. అమావాస్య రోజు రాత్రిపూట ప్రయాణం వద్దు అని అమ్మ చెప్పినా రమణ వినకుండా భార్యాపిల్లలతో వెళ్ళాడు. సడన్గా వడగళ్ల వాన, గాలులు. ఆ సమయంలో కారు టైర్ పంచర్ అయింది. నక్కలు అరుపులు. భయంగా ఉంది. ఉన్నట్టుండి మెరుపు వెలుగులో ఒక తెల్లని ఆకారం నడిచి రావడం కనిపించింది. ఆ తర్వాత ఏం జరిగిందో వినండి. రమణ, సరియు, వారి ఇద్దరి అబ్బాయిలు జీవన్, అభి కారులో ప్రయాణిస్తున్నారు. అసలు ఆ రోజు ఉదయం ఊరి ప్రయాణం పెట్టుకోగానే జానకమ్మ రమణని అడిగింది, ఈరోజు ఆదివారం, పైగా అమావాస్య, ఈరోజు ప్రయాణాలు వద్దు, మరో రోజు పెట్టుకోండిరా అని. రమణ చెప్పాడు, అలా ఎలా అమ్మా? శశికాంత్ వాళ్ళు రేపే అమెరికా వెళ్ళిపోతున్నారు. 10 ఏళ్లుగా చూసుకోలేదు. ప్రాణ స్నేహితులం మేమిద్దరము. ఈరోజు వాడి ఫ్యామిలీని నేను, నా ఫ్యామిలీని వాడు కలుసుకొని బోలెడు కబుర్లు చెప్పుకోవాలి. ఇలాంటి అమావాస్య భయాలు నువ్వు పెట్టుకోకు, నన్ను భయపెట్టకు, మేం జాగ్రత్తగా వెళ్ళొస్తాం అని చకచకా బయలుదేరారు రమణ వాళ్ళు. జానకమ్మ మనసు కీడు శంకిస్తుంది. కానీ పిల్లలు వినట్లేదు. దేవుడికి ఇంకో 2 గంటలు ఎక్కువ పూజ చేసుకుంది మనసుని కుదుటపరుచుకోవటానికి. రోజంతా ఫ్రెండ్స్ సరదాగా కబుర్లు చెప్పుకొని లేట్ అయిందని తెలిసినా మర్రోజు తాను చేయాల్సిన ఆపరేషన్ వాయిదా వేయటానికి కుదరదని డాక్టర్ రమణ భార్య బిడ్డలతో నల్లని కారులో బయలుదేరాడు. గంట ప్రయాణం బాగానే సాగింది. ఉన్నట్టుండి సుడిగాలి మొదలైంది. చూస్తూ చూస్తూ ఉండగానే గాలి వేగం పెరిగింది. గాలి వేగానికి ఈలల శబ్దం తెలుస్తోంది. రివ్వు రివ్వున వీస్తూ గాలి ఉధృతం అవుతుంది. రోడ్డుకి అటు ఇటు ఉన్న చెట్లు ఊగిపోతున్నాయి. పొలాల్లో ఉన్న రేకుల షెడ్లకి ఉన్న రేకులు గాలి తీవ్రతకు ఊడిపోయి రోడ్డు మీదకు కొట్టుకొచ్చి ఫ్లయింగ్ సాసర్లలాగా ఎగిరొచ్చి బైకులు వాళ్లకు, కార్లకు ప్రమాదకరంగా తగులుతూ ఉన్నాయి. రమణకు, సరయుకు జానకమ్మ మాటలు జ్ఞప్తికి వచ్చాయి. అమావాస్యంరా, ప్రయాణాలు వద్దు అన్న మాట. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరికీ చిరు భయం మొదలైంది. టపటపామని వడగళ్ల వాన మొదలైంది. పెద్ద పెద్ద రాళ్ల సైజులో వడగళ్ళు కారు మీద పడుతూ శబ్దం చేస్తున్నాయి. పిల్లలు ముందు సరదా పడ్డారు. కాసేపటి తర్వాత ఆకాశానికి భూమికి మధ్య నది పారుతున్న చందాన ఆగకుండా పడుతున్న పెద్ద వర్షానికి చాలా భయపడిపోయారు. రమణ అతి కష్టం మీద కార్ డ్రైవ్ చేస్తున్నాడు. వాన కాస్త తెరిపించింది. హమ్మయ్య అనుకుంటున్నారో లేదో పెద్ద శబ్దంతో ఢామ్ అంటూ కారు టైరు పంక్చర్ అయింది. అమ్మో అనుకుంటున్నారు అందరూ ఒక్కసారి. కారణం ఇది అని తెలిసిన అందరూ ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. టైం చూస్తే అర్ధరాత్రి 12 గంటలు. చిమ్మ చీకటి. రోడ్డుకి అటు ఇటు అడవిలాగా దట్టమైన చెట్లు. అప్పటి వరకు గ్లాసులు వేసుకునే ఉన్నారు కాబట్టి బయటి శబ్దాలు అంతగా వినిపించలేదు. అప్పుడే కారు టైరు చూడటం కోసం గ్లాసులు దించటం, డోర్ తెరిచి కారు దిగటం. రమణ కారు ఆపి కిందకు దిగబోతున్నాడు. జుప్పుమని ఒక కారు విపరీతమైన స్పీడ్తో రమణని దాదాపుగా తాకుతూ వెళ్ళిపోయింది. రమణ అప్రయత్నంగా అమ్మో అనేశాడు గుండె జల్లనగా. అయ్యో ఏమైంది అడిగింది కంగారుగా సరయు. ఏం లేదులే, ఏదో కారు మెరుపు వేగంతో పక్కన నుండి వెళ్ళింది అని ధైర్యం చెప్పాడు రమణ సరయుకి. సరయు కూర్చున్న ముందు వైపు కారు టైరు పంచర్ అయింది. రమణ, జీవన్ టైరు మార్చటానికి కిందకి దిగి పని మొదలుపెట్టారు. అమావాస్య, అర్ధరాత్రి, అస్సలు ఏమీ కనిపించటం లేదు. ఫోన్ ఫ్లాష్ లైట్ వేసుకున్నారు. ఫోన్ ఛార్జ్ కూడా అయిపోవస్తుంది. ఫోన్ బ్యాటరీ అయిపోయేలాగా పని పూర్తి అవ్వాలి అని చకచకా పనిచేస్తున్నారు రమణ, జీవన్. ఊ ఊ అని గట్టిగా దూరంగా నక్క ఒకటి ఊళ వేసింది. అది విని అభి, అమ్మా ఏంటది అని దాదాపుగా ఏడుపు గొంతుతో అమ్మ చెయ్యి గట్టిగా పట్టుకుంటూ భయపడుతూ అడిగాడు. ఏం లేదు నాన్న, అది కూడా కుక్క అరిపే అంది అభిని ఊరుకోబెడుతూ. ఇంతలో 10 కుక్కలు ఏదో చూసి భయపడ్డట్టు అన్నీ కలిసి ఒకేసారి గట్టిగా ఏడుస్తున్నాయి. చాలా హృదయ విదారకంగా, భయం గొలిపేలా ఉంది ఆ ఏడుపు.
అది చాలక నక్క మళ్ళీ ఊళలు పెడుతుంది. ఆగిందనుకున్న తుఫాను గాలి మళ్ళీ మొదలైంది. జుమ్మని గాలి మోత ఆ విశాల ప్రదేశంలో మారు మ్రోగుతుంది. ఉన్నట్టుండి అక్కడున్న నలుగురికి మనసుకి చిరాకుగా అనిపించసాగింది. ఏదో అర్థం కాని అలజడిగా అనిపిస్తుంది మనసులకి. ఏమర్రా, ఎంతసేపింకా అంది సరయు కోప్పడుతూ. ఊ ఊ అవుతుంది అన్నాడు రమణ సహనంగా. జీవన్ మాత్రం కోపంగా చేస్తున్నాం కదా అమ్మా అన్నాడు విసుక్కుంటూ. సరయు అప్రయత్నంగా రియర్ వ్యూ మిర్రర్లో చూసింది. మెరుపులు మెరుస్తూ ఉన్నాయి వరుసగా. ఒక మెరుపు మెరిసినప్పుడు దూరంగా ఏదో కదిలి తమ వైపు వస్తున్నట్లుగా అనిపించింది. భ్రమేమో అనిపించింది. మెరుపులో అలా ఏదో కనిపించి పోవడం తప్ప అస్సలు వెలుతురే లేదు. ఫోన్ లైట్ కూడా డిమ్ముగా అయిపోయింది, ఛార్జ్ అయిపోతున్న దానికి సూచనగా. మళ్ళీ ఇంకో మెరుపు మెరిసింది. అలానే అనుమానంగా చూస్తూనే ఉన్న సరియు కళ్ళకి ఒక ఆకారం తెలిసింది. అంతే, గుండె పట్టేసినట్టు అయింది సరయుకి. తాను చూసిన ఆకారం తెల్లని మొహం ఉన్న ఒక పెద్దావిడ. తెల్లని చీర కట్టుకొని కాస్త వంగిపోయి నడుస్తూ వస్తుంది. ఆవిడ వయసు ముసలి అయినా నడకలో తెలియని దృఢత్వం, వేసే అడుగులో కసి కనిపిస్తున్నాయి. సరయుకు చాలా భయం వచ్చేసింది. అర్ధరాత్రి ఇలా మధ్యదారిలో ఒక ఆవిడ అలా నడుచుకుంటూ రావడం అసాధారణంగా అనిపించింది. గుండె జల్లుమంది. రమణ, జీవన్, కారెక్కండి, కారులోకి రండి అంటుంది డోర్ కిటికీ బయటకు తలపెట్టి. కానీ భయంతో తన గొంతు పెగలట్లేదు. తన మాట తనకే వినపడట్లేదు. ఇక జీవన్ వాళ్ళకి ఎలా వినిపిస్తుంది? కొంచెం తెగించిన ధైర్యం తెచ్చుకొని, రమణ, మీ ఇద్దరు కారులోకి ఎక్కేయండి ప్లీజ్ అంది. అంటూనే ఉంది. జీవన్కి అమ్మ మాట కాస్త అర్థమైంది. నాన్న, అమ్మ ఏదో చెప్తుంది చూడు అంటూ వెనక్కి చూశాడు రోడ్డు వైపు. ముసలావిడ కనిపించింది. ఎక్కరా జీవన్, ఎక్కండి రమణ అనేస్తుంది కంగారుగా సరయు. ఏమనిపించిందో ఏమో, రమణ జీవన్ కారులోకి ఎక్కారు. 4 వైపులా అద్దాలు పైకి లేపేసి కారులో ఉనికిపోతూ కూర్చొని ధైర్యం కోసం ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ కూర్చున్నారు. వాళ్ళ గుండె చప్పుడు, వాళ్ళు పీల్చి వదిలే గాలి శబ్దం వారికే చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. అభి అయితే భయంతో నిక్కరు తడిపేసుకున్నాడు. కళ్ళు గట్టిగా మూసేసుకున్నాడు. నిశ్శబ్దంగా ఏడ్చేస్తున్నాడు కూడా. రమణ, సరయు, జీవన్ ఏడవట్లేదు, కానీ వారి ముగ్గురికి పిచ్చి భయం వేస్తుంది. ఆ ముసలావిడ అడుగుల చప్పుడు చాలా దగ్గరకు వచ్చేసింది. హూ 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 అని ఒక రకంగా ఏడుపుతో కూడిన మూలుగుల శబ్దం చేసుకుంటూ కారు పక్కగా వెళుతుంది ముసలవ్వ. సూటిగా చూసే ధైర్యం చాలక తల కిందికే ఉంచి కనుగుడ్లు మాత్రం పక్కకు జరిపి చూస్తున్నారు రమణ, జీవన్, సరయు. అవ్వ కారు దాటి ముందుకు వెళ్తుంది. అసలు తను నడిచి వెళ్తున్న దారిలో ఒక కారు ఉంది అన్న ధ్యాసే లేనట్టుగా వెళ్తుంది అవ్వ. తెల్లని శరీర ఛాయ అవ్వది. దానికి తోడు తెల్లని చీర. అమావాస్య చీకటిలో కూడా కనిపిస్తుంది అవ్వ. దాదాపు మీటర్ దూరం వెళ్ళింది అవ్వ. ఆమె మనిషేనా కాదా అని తేల్చుకునే ప్రయత్నంలో ఆలోచిస్తూ ఉన్నారు రమణ వాళ్ళు. ఒక కారు రయ్యమని వచ్చి అవ్వని తాకుతూ స్పీడ్గా వెళ్ళిపోయింది. అవ్వ రోడ్డు మీదకి విసిరేసినట్లు పడిపోయింది. అమ్మా అని కూడా అర్తనాదం చేసింది. రోడ్డు మీద పడిపోయి ఉంది అవ్వ. రమణకు, జీవన్కి అయ్యో పాపం అనిపించింది. కారు దిగి వెళ్ళాలంటే కొంచెం భయంగానే ఉంది. అయినా సరే భయాన్ని లెక్క చేయకుండా ముసలావిడ అన్న జాలితో కారులో పట్టనట్టు కూర్చొని ఉండలేక భయంతో దడదడలాడే గుండెలతో నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తున్నారు అవ్వ దగ్గరికి. అవ్వ కదలకుండా పడుకుని ఉంది. ఇంకో 3 అడుగుల దూరంలో ఉన్నాడు రమణ అవ్వకి. సరిగ్గా అప్పుడే అవ్వ కదిలింది. రమణ గుండె జల్లుమంది. అడుగు ఆగింది. జీవన్ భయం భయంగా చేతులు నులుముకుంటున్నాడు. జీవన్కి హార్ట్ బీట్ పెరిగింది. ఒళ్ళంతా చెమటలు కారిపోతున్నాయి. దడక్కని పెద్ద శబ్దంతో పిడుగు పడుతూ ఆగకుండా శబ్దం చేస్తుంది. జీల్మని గాలి ఈలలు వేస్తుంది. అవ్వ లేచి కూర్చుంది. చటుక్కున తల తిప్పి రమణ వైపు చూసింది. ముందుకు పడబోయే అడుగుని టక్కున తిప్పుకొని వెనక్కి పరిగెట్టడానికి రెడీ అయ్యాడు రమణ.
అదంతా చూస్తున్న సరియు బ్యాగ్లో నుంచి తీసి పట్టుకున్న చిన్న ఆంజనేయ స్వామి బొమ్మని చేతిలో పట్టుకొని కారు దిగింది. అమ్మా, నువ్వు కూడా వెళ్తున్నావా? వెళ్ళకు అని వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు అభి. ఉండు నాన్న, అన్నని నాన్నని జాగ్రత్తగా వెనక్కి తెస్తాను అని అభికి ధైర్యం చెప్పి అడుగు ముందుకు వెయ్యబోయింది. రోడ్డుకు అవతల పక్కన ఉన్న చెట్టు మీద పెద్ద పిడుగుపడి చెట్టు నిలువునా కాలిపోతుంది కొరివి దెయ్యంలా. అమ్మా అని ఇంకా భయంతో అభి గట్టిగా ఏడ్చేస్తూ ఉన్నాడు. అవ్వ తన తల పట్టుకుని నొప్పితో అబ్బా అని అంటూనే సరియు వైపు పిచ్చి కోపంగా చూస్తోంది. చెట్టు కాలుతున్న వెలుగులో తెల్లని అవ్వ మొహంలో కళ్ళు ఎర్రబడటం స్పష్టంగా తెలుస్తుంది. విసురుగా లేచి సరియు వైపు రాబోయింది. సరియు తన చేతిలోని ఆంజనేయ స్వామి బొమ్మని తన నుదిటికి తాకిచ్చుకుంది ధైర్యం కోసం. అవ్వ విసురుగా దూసుకొస్తుంది సరియు వైపు. రమణను దాటేసింది. జీవన్ను దాటింది. ఒసేయ్ అంటూ సరియు మీదికి కోపంగా కసిగా దూకింది. సరియు కెవ్వుమని గట్టిగా కేకపెట్టింది. డామ్ అని పెద్ద పిడుగు శబ్దం. ఊ అంటూ గట్టిగా ఓ నక్క ఊళ. అన్నీ కలిసి భయంకరమైన శబ్ద కాలుష్యం. ఏమైందో ఏమో ఉన్నట్టుండి అవ్వ నేలకు జారిపోయింది. సరయుకి భయంతో తల నరాలు జుమ్మని లాగుతున్నాయి. గుండె దడదడమని రెట్టింపు వేగంతో కొట్టుకుంటోంది. జీవన్, రమణ ఒక్క నిమిషం ఆగి నెమ్మదిగా అవ్వ దగ్గరకు వెళ్ళారు. అవ్వ చెయ్యిని తన వణుకుతున్న చేతితో పట్టుకొని చూశాడు రమణ. పల్స్ చెక్ చేసేలోగా అవ్వ మళ్ళీ గట్టిగా మూలుగుతూ నొప్పి అన్నట్లుగా బాధపడుతుంది. ఇక డాక్టర్ రమణ రెండో ఆలోచన లేకుండా అవ్వను 2 చేతులతో ఎత్తుకొని కారు ముందు సీట్లో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టాడు. వెనక సీటులో సరయు పిల్లలు బిక్కుబిక్కుమంటూ ముడుచుకొని కూర్చున్నారు. విపరీతంగా భయం వేస్తుండగా. గంట ప్రయాణం తర్వాత ఒక ఊరు కనపడింది. అక్కడున్న హాస్పిటల్లోకి అవ్వని తీసుకొని వెళ్ళారు. కాంపౌండర్ ప్రసాద్, నర్సు శివాని అవ్వని చెక్ చేసి జాయిన్ చేసుకున్నారు. హాస్పిటల్కి అయ్యే ఖర్చులకి డబ్బులు కట్టి రమణ, ప్రసాద్ వాళ్ళకి చెప్పాడు ఏదైనా అవసరమైతే తనకు ఫోన్ చేయమని. అప్పుడే ఇంకా వాన వెలిసింది. నలుగురు కారులో కూర్చోబోతూ ఉన్నారు. గట్టిగా రీసౌండ్లో అవ్వ మూలుగులా వినిపించింది. నలుగురు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. మళ్ళీ వెంటనే అవ్వ గొంతు నవ్వుతూ వినిపిస్తోంది. అవ్వ గొంతుతో పాటు మరిన్ని గొంతులు కలిసి కోరస్లో భీకరంగా నవ్వులు వినిపిస్తున్నాయి. ఒకరినొకరు చూసుకున్నారు. అభికి మళ్ళీ ఏడుపు మొదలైంది. ఇక భయపడేందుకు కూడా ఓపిక లేక కారులో కూర్చున్నారు నలుగురు. రమణ డ్రైవ్ చేస్తున్నాడు. పిల్లలు బ్యాక్ సీట్లో నిద్రపోతున్నారు. సరయు సీటుకు చేరగలా పడి కూర్చుంది. రమణ జెట్టు స్పీడ్తో కారు పోనిచ్చాడు. 2 గంటల తర్వాత ఒక చోట సిగ్నల్ పడిందని కారు ఆపాడు రమణ. సరయు ఉన్నట్టుండి సీటులో నిటారుగా కూర్చుంది. ఎడమవైపు దూరంగా సూటిగా చూస్తుంది. ఏమైంది సరయుకి అని రమణ కూడా అటువైపు చూశాడు. అక్కడ అవ్వ కూర్చొని ఉంది. తమ వైపే సూటిగా చూస్తుంది. రమణ తల తిప్పి సరయుని చూశాడు. కన్ను రెప్ప వేయకుండా కదలకుండా బిగుసుకుపోయినట్టు ఉంది సరయు. రమణకి భయం వేసింది. సరయు తేడాగా ఉందేంటి అని సరయు అని భుజం మీద చెయ్యేసి తట్టాడు. సరయు పలకలేదు, కదల్లేదు. అమ్మో, సరయుకి గుండె ఆగిపోయిందా ఏంటి అని రమణకి భయం వేసింది. వణుకుతున్న చేత్తో సరయు అని గట్టిగా పిలుస్తూ సరయుని కదిపాడు. అమ్మో అవ్వ, అక్కడికి అవ్వ ఎలా వచ్చింది అంటూ సరయు ఉనికిపోతుంది భయంతో అవ్వ ఉన్నవైపు చూపిస్తూ. కూర్చున్న అవ్వ లేచి నించొని వీరి వైపుకి రాబోయింది. సరయుకి, రమణకి పిచ్చి భయం మొదలైంది. తాను కారు ఇంత స్పీడ్గా నడిపి ఇంత దూరం వస్తే తమకంటే ముందే అవ్వ ఇక్కడికి ఎలా వచ్చింది? ఏమిటి మాయ అనుకొని అవ్వ వైపు చూశాడు రమణ. అవ్వ స్పీడుగా అడుగులు వేసుకుంటూ తమ కారు వైపు వచ్చేస్తుంది. సరయుకి చెమటలు కారిపోతున్నాయి భయంతో. అవ్వ గాయానికి ఇందాక హాస్పిటల్లో నర్సు శివాని శుభ్రం చేసి కట్టుకట్టింది. ఇప్పుడు చూస్తే అవ్వకి మొహాన గాయం, ఇంకా రక్తం కారుతూనే ఉంది. అవ్వ 4 అడుగుల దూరంలో ఉంది కారుకి. గ్రీన్ సిగ్నల్ పడింది. అంతే,
రమణ అవ్వకి అందకుండా రయ్యమని కారుని ముందుకు పోనిచ్చాడు. అలా అరగంట ప్రయాణించాక ఒక పక్కన కారు ఆపాడు. అసలు హాస్పిటల్లో ఉన్న అవ్వ ఇక్కడికి ఎలా వచ్చింది అని సందేహం తీర్చుకుందాం, అవ్వ హాస్పిటల్లో ఉందా లేదా అని హాస్పిటల్కి ఫోన్ చేశాడు. కాంపౌండర్ ప్రసాద్కి కానీ నర్సు శివానికి కానీ ఫోన్ ఇమ్మన్నాడు రమణ. ఫోన్లో మాట్లాడే అతనితో. ఎవరు కావాలి అన్నాడు అవతలి అతను. ప్రసాద్ని కానీ శివానిని కానీ పిలవండి అన్నాడు రమణ. మీకేమన్నా పిచ్చా సార్? కాంపౌండర్ ప్రసాద్ని నర్సు శివానీని కిందటి సంవత్సరం ప్రేమించుకొని కులాంతర వివాహం చేసుకున్నారని శివాని వాళ్ళ అమ్మే చంపించేసింది. నా చేత్తో నేనే వాళ్ళకి ఆఖరి కర్మలన్నీ చేశాను. వాళ్ళతో పొద్దుగాల మీరు మాట్లాడడం ఏంటండి? రాత్రి ఏమన్నా ఎక్కువ తాగేశారా ఏంటి? ఫోన్ పెట్టేయండి సార్, నాకు బోలెడు పనులున్నాయి అని ఫోన్ కట్ చేశాడు హాస్పిటల్ అతను. రమణకి గిర్రున కళ్ళు తిరిగాయి. పొద్దున తాము చూసిన మాట్లాడిన ప్రసాద్ శివానీలు మనుషులు కారా అని రమణకి భయంతో ఒళ్ళు వణికింది. తనని తాను సర్దుకొని గుండె దిటవు చేసుకొని కారులో కూర్చునేందుకు కారు వైపు వెళ్ళబోయాడు రమణ. కారుకు ఆనుకుని నించుని ఉంది అవ్వ. అదే సూటిగా చూసే చూపు, అదే రక్తం కారుతున్న నెత్తిమీద గాయం. అదృష్టమో దురదృష్టమో పిల్లలు సరయు మంచి నిద్రలో ఉన్నారు. అవ్వని చూస్తుంటే భయం వేసి కారుకి దూరంగా పారిపోవాలని ఉంది రమణకి. కానీ కారులో ఉన్న భార్యా పిల్లలను అవ్వ ఏమైనా చేస్తే అన్న ఆలోచన వచ్చి ఏం చేయాలో తోచనట్లు కాళ్ళు వణుకుతుండగా అలానే అటు ఇటు చూస్తూ నించున్నాడు. అవ్వ వైపు చూడటానికే భయం వేసి. అవ్వ ఒక్కో అడుగు బలంగా వేస్తూ రమణ వైపు వస్తుంది. అవ్వ గట్టిగా మూలుగుతుంది ఊ ఊ అంటూ. ఆ శబ్దానికి చెవులు నొప్పులు పుడుతున్నాయి రమణకి. అవ్వ బలంగా వేస్తున్న అడుగులకి రమణ దగ్గరికి అవ్వ వస్తున్న కొద్దీ కాళ్ళ కింద నేల అదురుతూ ఉంది రమణకి. తల్లి నిత్యం పూజించే సాయిబాబాని మనసారా తలుచుకుంటూ ధైర్యం తెచ్చుకుంటూ ఉన్నాడు రమణ. తన మెడలోని ఆంజనేయ స్వామి లాకెట్ని చేతితో గట్టిగా పట్టుకున్నాడు, తనకి తాను ధైర్యం చెప్పుకుంటూ. అవ్వ దగ్గరకొచ్చి నా బిడ్డలు, నా మనవరాలు శివానీని, తాను మనసారా ప్రేమించిన ప్రసాద్ని ఒకే కులం కాదని ఊరు ఊరు వెలివేశారు. ఒకప్పటి పాతతరం దాన్ని అయినా నేను మూర్ఖించకుండా ఏం పర్లేదు, కులం ఇవ్వని సంతోషం ప్రేమ ఇవ్వగలదర్రా అని నా మనవరాలికి మద్దతు పలికాను. కానీ నా కోడలు ఇదిగో ఇక్కడుందే నీ పెళ్ళంలానే ఉంటుంది. నా బిడ్డలిద్దరిని, కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురిని కూడా చూడకుండా మీ కారు అడవిలో ఆపారే, అక్కడే చంపించిందయ్యా. వాళ్ళ కోసం అందరినీ తిట్టి తిట్టి గుండె ఆగి నేను చచ్చిపోయాను. నేను చచ్చిపోయాక నాకు శివాని ప్రసాదులు ఎక్కడా కనపడలేదు. వారి కోసం వెతుక్కోవటానికి రోజు అర్ధరాత్రి మీరు కారు ఆపారే అక్కడికి వస్తూ ఉంటా. కానీ ఏ రోజు వారు కనపడరు. వారు కనపడకపోయేటప్పటికీ నిరాశతో నా కోడల్ని చంపేయాలన్నంత కోపం వస్తుంది నాకు. ఇవాళే హాస్పిటల్లో మళ్ళా కలుసుకున్న నా బిడ్డలిద్దరిని. ఇన్నాళ్లుగా ఎక్కడెక్కడ తిరిగారో నాకు కనపడనే లేదు. మీ పుణ్యమా అని నాకు ఈరోజు కనపడ్డారు. చాలా థ్యాంక్స్ బాబు. అది చెబుదామనే మీ వెనకాలే తిరుగుతున్నా 2 గంటల నుంచి. అబ్బా అంత స్పీడేంటి బాబు కారు నడపటం? జాగ్రత్తగా నడపాలి కారు. నీ స్పీడుకి అందుకోలేకపోయా. ఎంత గాలిలో రయ్యమంటూ నేను ఎగురుకుంటూ వచ్చినా కూడా మధ్య మధ్యలో ట్రాఫిక్ జామ్ ఒకటి నా ప్రాణానికి. ఈ హైవేల మీద స్పీడ్గా డ్రైవ్ చేసి చచ్చిపోయినోళ్ళు బొచ్చెడు మంది తయారయ్యారు ఈ మధ్య. వాళ్ళంతా తెగ అడ్డొచ్చేశారు గాలిలో. సరే బాబు, థ్యాంక్స్ చెప్పాగా, ఇక పోతా నేను. సేఫ్ డ్రైవింగ్ బాబు. స్పీడ్ తగ్గించి నడుపుకో. అన్ని విధాలా మంచిది. బాయ్ బాయ్ అని మాయమైపోయింది అవ్వ. హమ్మయ్య అనుకొని ఊపిరి పీల్చుకున్నాడు రమణ. త్వరగా ఇల్లు చేరాలి, అమ్మకి టెన్షన్ తప్పించాలి అనుకున్నాడు. కారు స్పీడ్ మాత్రం 80కి మించి పెంచలేదు. సేఫ్టీగా ఉంటే మంచిది అని. మనసులో మాత్రం ఆ భగవంతుడిని తలుచుకుంటూనే ఉన్నాడు ఇంటికి వెళ్ళేంత వరకు రమణ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.